హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే డెడ్ లాక్ రికవరీ. అసలు డెడ్ లాక్ అంటే ఏంటి, డెడ్ లాక్ రికవరీ అంటే ఏంటి, దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ప్రీవియస్గా నేను క్లియర్గా డెడ్ లాక్ అంటే ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో అయితే చేశాను. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని కంప్లీట్గా దానికి సంబంధించిన లింక్ అన్ని నేను ఇక్కడ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి ఒక క్లియర్గా అయితే చూడండి. మీకు డెడ్ లాక్ అంటే ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇందులో నేను నార్మల్గా డెడ్ లాక్ గురించి మాట్లాడతాను. ఇంకా రిమైనింగ్ అంతా డెడ్ లాక్ రికవరీ గురించి మాట్లాడతాను. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఇక్కడ డెడ్ లాక్ని అయితే యూజ్ చేస్తాను అంతే. ఓకేనా? ఇక్కడైతే నేను పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు కంప్లీట్గా మన పీపీటీస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఈ వీడియో దేనికి చూస్తున్నారో డెడ్ లాక్ రికవరీ అని చూస్తున్నారు కదా, మన ఛానల్ లోపలికి వెళ్ళి సెర్చ్ చేసి డెడ్ లాక్ రికవరీ అని సెర్చ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఈ పీపీటీని అయితే సజెస్ట్ చేస్తుంది. లేకపోతే నన్ను ప్రతి ఒక్కళ్ళు అడగట్లేదు డెడ్ లాక్ రికవరీ నోట్స్, డెడ్ లాక్ రికవరీ నోట్స్ అని అడగని అవసరం లేదు. సింపుల్గా సెర్చ్ చేసి డెడ్ లాక్ రికవరీ అని టైప్ చేయండి, మీకు ఈ పీపీటీని అయితే సజెస్ట్ చేస్తుంది. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మన వీడియో నచ్చిందంటే కంప్లీట్గా ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన ఛానల్ని మిస్ అవ్వద్దు. ఓకేనా? డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని కంప్లీట్గా మనం ఇందులో అయితే డిస్కస్ చేస్తాం మన ఛానల్లో. ప్రీవియస్గా నేను ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవన్నీ కూడా చేశాను. అవన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఓకే, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. డెడ్ లాక్ రికవరీ. అసలు ఫస్ట్ మామూలుగా డెడ్ లాక్ అంటే ఏంటి, ఇది అసలు ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడతాను. మామూలుగా ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ దగ్గరికి కానీ, ఒక ప్రాసెస్ అనేది ఏదైతే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయో, అది మెమరీ కానీ, ఓఎస్కి సంబంధించిన సపోర్ట్ కానీ, అవన్నీ కావాలనుకున్నప్పుడు అలాంటి టైంలో మనకి డెడ్ లాక్ అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మెమరీ నుంచి యాక్సెస్ కావాలి. ఒకేసారి ఒక 4-5 ప్రాసెసెస్ కంప్లీట్గా దాని మీద పడిపోయాయి అనుకోండి, ఏమవుతుంది, అన్నిటికి ఒకేసారి ఇవ్వలేదు. ఒక 2-3 ఈట్లికి ఇచ్చింది. ఇంకా రిమైనింగ్ 2 అనేది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ వెయిటింగ్ టైం అనేది మనకు అయిపోతే ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అనేది డెడ్ లాక్ వెళ్ళిపోతుంది. అంటే ఎక్స్పైర్ అయిపోతుంది ఆ సెషన్ అని అర్థం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం వెబ్సైట్స్లోకి వెళ్తాం. వెబ్సైట్స్లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఎక్కువ యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తే మనకి 404 నాట్ ఫౌండ్ అని అలాంటి సజెషన్స్ అయితే వస్తాయి. మనకి స్క్రీన్ మీద బ్యాడ్ గేట్వే అని వస్తూ ఉంటుంది. సింపుల్గా అదే మనకి డెడ్ లాక్ అంటే. ఎప్పుడైనా సరే కావాల్సిన దానికన్నా ఎక్కువ రిక్వైర్మెంట్కి మనకి వెళ్ళిపోతున్నప్పుడు దాని మీదకి మనకి డెడ్ లాక్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ డెడ్ లాక్ని ఎలా రికవరీ చేసుకుంటాం, మనకి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి అనేది రిమైనింగ్ కాన్సెప్ట్ డెడ్ లాక్ రికవరీ అంటే. ఒకసారి మీకు వాట్ ఈస్ డెడ్ లాక్ అనేది డెఫినేషన్ చదువుతాను, తర్వాత మనం ఇందులో అయితే వెళ్దాం. ఏ డెడ్ లాక్ హ్యాపెన్స్ వెన్ 2 or more parts of a program are stuck and can't move forward. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక వెబ్సైట్లోకి మనం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్తే మనకి అది బఫరింగ్ అవుతూనే ఉంటుంది. ఆ పేజ్ అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఆ సెషన్ మనం చూడలేకపోతున్నాం. అలాంటప్పుడు డెడ్ లాక్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. దిస్ హ్యాపెన్స్ బికాస్ ఈచ్ పార్ట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద అదర్ టు ఫినిష్ ఆర్ రిలీజ్ ఏ రిసోర్స్. అంటే ఇప్పుడు మీకన్నా ముందు నలుగురు వచ్చారనుకోండి, ఆ నలుగురిలో ఎవడైనా ఒకటి వెళ్తే ఇంకోటికి ఛాన్స్ ఉంటుంది. అదే ఇక్కడ మనం చెప్పాం, వెయిటింగ్ ఫర్ ద అదర్ టు ఫినిష్. అంటే తనకు ముందున్న వాడికి ఫినిష్ చేస్తే, రిలీజ్ చేస్తే అప్పుడు మనకి ఆ సైట్ చూడడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అది కంప్లీట్గా డెడ్ లాక్ విత్ ఎగ్జాంపుల్. అంటే మీరు ఎవరికైనా 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్ కానీ వస్తే క్లియర్గా మీరు ఎగ్జాంపుల్ అయితే రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు డెడ్ లాక్ రికవరీ గురించి మాట్లాడదాం. డెడ్ లాక్ రికవరీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిజాల్వింగ్ ఏ డెడ్ లాక్ సిచ్యువేషన్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. అవి ఏదైతే మనకి డెడ్ లాక్ అనే ప్రాబ్లం ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి గురించి మనం మాట్లాడతాం. ఇంకా రిమైనింగ్ డెడ్ లాక్ డెఫినేషన్ లాగే ఉంటుంది. ఏ డెడ్ లాక్ అక్కర్స్ వెన్ 2 or more ప్రాసెసెస్ ఆర్ బ్లాక్డ్ ఇండిపెండెంట్లీ. అంటే ఎవరైతే ఇండివిజువల్గా దాన్ని బ్లాక్ చేస్తున్నారు, ఐ మీన్ అది యూజ్ చేసుకుంటున్నారు కదా అది. ఓకేనా? ఈచ్ వెయిటింగ్ ఫర్ ద అదర్ టు రిలీజ్ ఎ రిసోర్స్. ఒకరు వదిలితే మనకి ఆ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి టెక్నిక్స్ ఏమున్నాయని దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి ప్రాసెస్ టెర్మినేషన్. ఏదైతే మనకి ముందున్న ప్రాసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ని మనం టెర్మినేట్ చేస్తే మనం డెడ్ లాక్ నుంచి బయటకు అయితే రావచ్చు. అది మనకి ప్రాసెస్ టెర్మినేషన్ అంటే. 1 or more processes involved in the deadlock are terminated to break the deadlock cycle. ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలా అంటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెవీ అప్లికేషన్ని మనం కానీ యూజ్ చేసుకుంటున్నట్లయితే అది అలా బఫరింగ్లో కానీ అలా స్టక్లో కానీ ఉండిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని టెర్మినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్స్లో, పీసీస్లో కానీ ఒక అప్లికేషన్ అనేది ముందుకి కదలకుండా అలా స్టక్ అయిపోతే మనం ఏం చేస్తాము,
సెట్టింగ్స్‌లోకెళ్ళి, టాస్క్ మేనేజర్‌లోకెళ్ళి దాన్ని స్లీప్‌లో గాని, షట్ డౌన్‌లో గాని పెడతాం. అలాగా మన ప్రాసెస్‌ని మన కంట్రోల్‌లో ఉన్నంత వరకు దాన్ని టెర్మినేట్ చేయొచ్చు. అప్పుడేమవుతుంది, అది డెడ్‌లాక్ నుంచి బయటకొస్తుంది. మనం రీఅటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? రిసోర్స్ ప్రీఎంప్షన్. రిసోర్స్ ఆర్ ప్రీఎంప్టెడ్ ఫ్రమ్ ద వన్ ప్రాసెస్ అండ్ గివెన్ టు అనదర్ ప్రాసెస్ టు బ్రేక్ ద డెడ్‌లాక్ సైకిల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేనా ముందుందనుకోండి. రిసోర్స్‌లో ఒక ముందుంది. అదేం చేయొచ్చంటే, అది బయటకి వచ్చి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ అదే పాయింట్ రాసాం మనం. రిసోర్స్ ఆర్ ప్రీఎంప్టెడ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్. ఒక దగ్గర నుంచి తీసుకొని అండ్ గివెన్ టు అనదర్ ప్రాసెస్. అంటే ఒక చోట నుంచి తీసుకొని ఇంకో దానికి ఇస్తారు. అప్పుడేమవుతుంది, డెడ్‌లాక్ అనేది ఆగిపోతుంది. టు బ్రేక్ ద డెడ్‌లాక్ సైకిల్. మనకి డెడ్‌లాక్ సైకిల్ అనేదైతే బ్రేక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే రోల్ బ్యాక్ రికవరీ. ద సిస్టమ్ రోల్ బ్యాక్స్ టు ఎ ప్రీవియస్ స్టేట్ అలౌయింగ్ ద ప్రాసెసెస్ టు రీస్టార్ట్ అండ్ అవాయిడ్ ద డెడ్‌లాక్. ఇంకోటేంటంటే ఏదైతే మనకి ప్రీవియస్ స్టేట్‌లో ఉందో అక్కడి నుంచి వెనక్కి రావడం. అలౌయింగ్ ద ప్రాసెసెస్ టు రీస్టార్ట్. అంటే ఆ పనిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, డెడ్‌లాక్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్‌లో మనం ముందుకు వెళ్తున్నాం. అలా వెళ్ళి ఉండేదానికన్నా అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి అటెంప్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది, మనకు ఆ ఛాన్స్ అనేది వస్తుందనమాట. సింపుల్‌గా అదే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వెబ్‌సైట్‌లో మనం రిజల్ట్స్ చూస్తాం. ఎప్పుడైతే రిజల్ట్స్ అనేది ఇస్తారో అప్పుడు ఒకేసారి చాలా మంది పడిపోతారు. ఓకేనా? అది ఎలా ఉంటుందంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్‌ని ఒకేసారి డెడ్‌లాక్ వెళ్ళిపోతుందనమాట. అలా వెళ్ళకుండా మనం వెనక్కి వచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసామనుకోండి, ఈసారి మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే కొంతమంది డెడ్‌లాక్ నుంచి బయటకొచ్చే గ్యాప్‌లో మనకు ఆ సైకిల్‌లో మనం ముందుకు వెళ్తామనమాట. అది రోల్ బ్యాక్ రికవరీ అంటే. ఓకేనా? నెక్స్ట్ డెడ్‌లాక్ డిటెక్షన్ అండ్ రిజల్యూషన్. ద సిస్టమ్ డిటెక్ట్స్ ద డెడ్‌లాక్ అండ్ టేక్స్ కరెక్టివ్ యాక్షన్ టు రిజాల్వ్ ఇట్. ఎప్పుడైతే సిస్టమ్ అనేది డిటెక్ట్ చేసిందో ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది దాన్ని రిజాల్వ్ చేయడానికి. ఎలాంటిదంటే అబౌటింగ్ వన్ ఆర్ మోర్ ప్రాసెసెస్. ఏవైతే వెయిటింగ్ ఉన్నాయో ఆటిల్ని అబౌట్ చేసేస్తుందనమాట. అంటే అక్కడికది అది క్యాన్సిల్ చేస్తుంది. ఎప్పుడైతే డెడ్‌లాక్ సిట్యుయేషన్‌కి వస్తుందో అది అలా అబౌట్ చేస్తుందనమాట. అది. ఇది మనకున్న టెక్నిక్స్. మనకు గోల్స్ ఏమున్నాయి అసల? మినిమైజ్ సిస్టమ్ డౌన్ టైమ్. ఇలా డెడ్‌లాక్ రికవరీ అంటే మనకేముంటుంది? సిస్టమ్ డౌన్ టైమ్. మినిమైజ్ సిస్టమ్ డౌన్ టైమ్. అంటే సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండకుండా చేస్తుంది. డెడ్‌లాక్ రికవరీ ఎయిమ్స్ టు మినిమైజ్ సిస్టమ్ డౌన్ టైమ్. అంటే సిస్టమ్ అనేది డౌన్ అవ్వకుండా అండ్ రీస్టోర్ నార్మల్ ఆపరేషన్ యాస్ క్విక్‌లీ యాస్ పాసిబుల్. ఏవైతే మనకు ఆపరేషన్స్ ఏవైతే మనకున్నాయో, మనకేదైతే ప్రాసెసెస్ గాని, థ్రెడ్స్ గాని ఏవైతే ఉన్నాయో ఆటిల్ని క్విక్‌గా ఏదైతే దాని ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికొచ్చినాయో వాటిని రీస్టోర్ చేసి క్విక్‌గా పాసిబుల్ అయ్యేలా చేస్తుందనమాట. ప్రివెంట్ డేటా లాస్. అంటే డేటా లాస్ అవ్వకుండా కాపాడుతుంది. ఎలా అంటే టు ప్రివెంట్ డేటా లాస్ అండ్ ఎన్‌ష్యూర్ దట్ ద సిస్టమ్ రిమైన్స్ ఇన్ ఎ కన్సిస్టెంట్ స్టేట్. ఎప్పుడైతే ఒక ప్రాసెస్ గాని, ఏదైనా డేటా ట్రాన్స్‌ఫరింగ్ అవుతుందో ఆ థ్రెడ్ ద్వారా గాని, ఆ ప్రాసెస్ ద్వారా గాని, అదేం చేస్తుందంటే డేటా ఏదైతే ఉందో లాస్ అవ్వకుండా మాక్సిమం కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తుందనమాట. మెయింటైన్ సిస్టమ్ స్టెబిలిటీ. డెడ్‌లాక్ రికవరీ ఎయిమ్స్ టు మెయింటైన్ సిస్టమ్ స్టెబిలిటీ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డెడ్‌లాక్స్ ఫ్రమ్ అక్కరింగ్. సిస్టమ్ స్టెబిలిటీ ఎప్పుడుంటుంది కరెక్ట్‌గా మెయింటైన్ అనేది ఏవైతే ప్రాసెస్ ఉందో, ఆ ప్రాసెస్ కంప్లీట్‌గా ఎప్పుడైతే దానికి మెమరీ కోసం గానీ, ఏదైనా రిక్వైర్మెంట్ కావాలని ఆ ప్రాసెస్ గానీ, థ్రెడ్ గానీ వచ్చిందో, అది యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా వెంటనే వెళ్ళిపోయినట్లయితే, దానికి టాస్క్ కంప్లీట్ చేసుకొని, అసలు డెడ్‌లాక్ వచ్చే ఛాన్సే లేదనమాట. అలాగా మన సిస్టమ్‌ని స్టేబుల్‌గా డెడ్‌లాక్ అవ్వకుండా మనం అయితే చూసుకోవచ్చు. అందుకని అన్నారు. అండ్ ప్రివెంట్ ఫర్దర్ డెడ్‌లాక్స్ ఫ్రమ్ అక్కరింగ్. మనకు డెడ్‌లాక్ ఎప్పుడు అక్కర్ అవుతుంది? ఎప్పుడు అక్కర్ అవుతుంది? ఏవైనా కొత్త ప్రాసెసెస్ గానీ, టాస్క్ గానీ, ఏమైనా ఒక థ్రెడ్ గానీ వచ్చినప్పుడనమాట. అర్థమైంది కదా! ఇది కంప్లీట్‌గా డెడ్‌లాక్ రికవరీ అంటే. అంటే కొంతమంది మనకు కామెంట్స్‌లో అడిగారు డెడ్‌లాక్ రికవరీ మీద వీడియో చేయమని. అందుకని వీడియోనైతే నేను చేశాను డెడ్‌లాక్ రికవరీ మీద. మీకు గాని ఈ వీడియో చూసి నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు ఈ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.